आशीर्वाद चाहिए। రాబోయే తరం సురక్షితంగా ఉండడానికి మన భవిష్యత్తు తరాలకి మంచి పరిపాలన అందించడానికి తిరిగి మరొక్కసారి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి। साथियों, आज राजमुंद्री से मैं आंध्र प्रदेश और देश के ईमानदार करदाताओं का भी विशेष आभार व्यक्त करता हूं। आप सभी करदाताओं के सहयोग के कारण ही राजमुंद्री में, आंध्र प्रदेश में कृषि, शिक्षा, कनेक्टिविटी और इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए हमने कदम उठा रहे हैं। మిత్రులారా, ఈ వేదిక ద్వారా నేను ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ట్యాక్స్ పేయర్స్, పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। వారు చేస్తున్న ట్యాక్స్ చెల్లింపుల కారణంగానే ఈరోజు దేశం మొత్తం మీద, విశేషంగా రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంలో, శిక్షా రంగంలో, కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి నిర్మాణం చేయడానికి కావాల్సిన బలము వారు అందిస్తున్న పన్నుల కారణంగా లభిస్తోంది। काकीनाडा में स्मार्ट सिटी से जुड़े प्रोजेक्ट, ग्रीन फील्ड पेट्रोकेमिकल कॉम्प्लेक्स, इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड, इंडियन इंस्टीट्यूट ऑफ पैकेजिंग, मल्टी मॉडल लॉजिस्टिक पार्क, ऐसे अनेक काम ईमानदार करदाताओं के सहयोग से ही संभव हो पा रहे हैं। మిత్రులారా, కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయడం విషయంలో కానీ, గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, ఇంటర్ స్టేట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సెంటర్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ కానీ, ఇట్లాంటి అనేక పథకాలు ఏదైతే మన జిల్లాలో ప్రారంభమయ్యాయో ఇవన్నీ కూడా నిజాయితీ పరులైన ఈ పన్ను చెల్లింపుదారుల కారణంగానే జరుగుతోంది। राजमुंद्री के एयरपोर्ट का विस्तार हो, विशाखापट्टनम, विजयवाड़ा और तिरुपति के एयरपोर्ट्स को इंटरनेशनल लेवल का बनाने का काम हो, ये सब कुछ भी टैक्स पेयर के सहयोग से ही हो पा रहा है। మిత్రులారా, మర్చిపోవద్దు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కానీ, విశాఖపట్నం, విజయవాడ విస్తరణ కానీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్లో విస్తరిస్తున్నాయంటే వాటన్నిటి వెనక కూడా నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న మన వారందరూ ఉన్నారు। यहां आंध्र प्रदेश में कृष्णा और गोदावरी में इनलैंड वाटरवे काम ने जो तेजी पकड़ी है वो भी आप जैसे ईमानदार टैक्स पेयर्स की वजह से है। ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదుల్లో విస్తరిస్తున్న ఏదైతే రవాణా మార్గం యొక్క ఫెసిలిటీ సౌకర్యం ఉందో అది కూడా ఈ నిజాయితీపరులైన ట్యాక్స్ చెల్లిస్తున్న వ్యక్తుల ద్వారానే జరుగుతోంది। साथियों, आंध्र प्रदेश की कोस्टल इकोनॉमी हो, सागर माला से जुड़े प्रोजेक्ट हो, वाटरवे हो, हाईवे हो, रेलवे हो, एयरवे हो, एनडीए सरकार आपके राज्य के विकास के लिए कमिटेड है, आंध्र के विकास के लिए कमिटेड है। आपके जीवन को आसान बनाने के लिए हम लगातार काम कर रहे हैं। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం, శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అన్ని రకాల అభివృద్ధికి పూర్తిగా కృత నిశ్చయమై ఉన్నది। ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ ఎకానమీ కావచ్చు, సాగరమాల ప్రాజెక్టు కావచ్చు, వాటర్వే కావచ్చు, ఇన్నర్ వాటర్వే కావచ్చు, ఆకాశ మార్గం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి కోసమని చెప్పని ఎన్డీఏ సర్కార్ పూర్తిగా కటిబద్ధమై ఉన్నది। हाल ही में केंद्र सरकार ने ऐतिहासिक फैसला लेते हुए पहली बार 5 लाख रुपए तक की टैक्सेबल इनकम पर टैक्स जीरो कर दिया है। जिन्होंने थोड़ा बहुत इन्वेस्टमेंट किया है वैसे 6-7 लाख रुपया तक कमाने वाले हमारे देश के करोड़ों भाइयों बहनों को हमने टैक्स के दायरे से बाहर निकाल दिया है। अब उनको कोई टैक्स नहीं देना पड़ेगा। మిత్రులారా,
మీకందరికీ తెలుసు, ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వము ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో పన్నులు కొడుతున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను ఉండదు. ఇది ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయము. కొద్దిపాటి పొదుపు చేసుకున్న వ్యక్తులు కొంత ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 6 లక్షల వరకు కూడా ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదు. నిజాయితీ పరులకి ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన బహుమతి అది. नौकरी करने वाले, मध्यम वर्गीय परिवार में जिंदगी जीने वाले देश के करोड़ों लोगों की ये मांग सालों से थी, लेकिन पहले की किसी भी सरकार ने उनकी बात को सुना नहीं और हमने ये काम कर दिया है। और आज 1 अप्रैल जो कि नया फाइनेंशियल ईयर शुरू होता है, आज ही के दिन से वो लागू भी हो गया। మిత్రులారా, గత అనేక సంవత్సరాలుగా ప్రజల మనస్సుల్లో ఉన్న కోరిక ఇది. ట్యాక్స్ పెంచండి, ట్యాక్సులు తగ్గించండి, ట్యాక్సులు తగ్గించండి, మా ట్యాక్స్ పరిధిని పెంచండి అని చెప్పని. కానీ ఈ ప్రభుత్వాల చెవులకి వినపడలేదు. మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకంగా మీ ఈ ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఈవేళ ఏప్రిల్ 1వ తేదీ ఈ రోజు నుంచే ఆ నిర్ణయం అమలులోకి వస్తుంది. हमारी सरकार की एक विशेषता है, 5 साल में हमने कोई नया टैक्स लगाया नहीं। इतना ही नहीं, हम लगातार एक के बाद एक टैक्स घटा रहे हैं, फिर भी विकास के अभूतपूर्व काम तेज गति से चल रहे हैं। जबकि पहले की सरकारें भी आपने देखी है, जो हमेशा पैसे का रोना रोती थी। यहां तक राफेल विमान नहीं खरीदा तो बोल दिया पैसे नहीं है। మిత్రులారా, అంతేకాదు ఈ గడిచిన 5 సంవత్సరాల కాలఖండంలో మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి నూతన పన్నులు విధించలేదు. అంతేకాకుండా పన్నులు తగ్గుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఒక పక్కన పన్నులు తగ్గుతూనే ఉన్నాయి, రెండో పక్కన వికాస కార్యక్రమము, అభివృద్ధి కార్యక్రమం మాత్రము కుంటుపడలేదు. అదే కనుక గడిచిన ప్రభుత్వాలు చూసినట్లయితే డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అని ఏడుస్తూనే చివరికి రఫేల్ విమానాలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే డబ్బులు లేవు కాబట్టి అని చెప్పారు. ఇది తేడా. सोचिए, आखिर ऐसा क्यों हो रहा था? किसके फायदे के लिए हो रहा था? అయ్యా, మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరెవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు? साथियों, ये महामिलावटी लोग कैसे काम करते हैं, इसका जीता जागता उदाहरण ये हमारे पड़ोस में ही पोलावरम डैम परियोजना है। पोलावरम प्रोजेक्ट पिछले 4 दशक से लटका है, 4 दशक से। यहां के मुख्यमंत्री, यहां की सरकार, पहले की और टीडीपी की, सारे इस पाप के भागीदार है, गुनहगार है। అయ్యా, ఈ రకంగా ఎందుకు జరుగుతోంది? దీనికి నిజమైన ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ, కళ్ళ ముందు కనపడే ఉదాహరణ అంటే మన పక్కనే ఉన్న పోలవరం నిర్మాణము. గడిచిన 40 సంవత్సరాలుగా మనల్ని పరిపాలించిన వారు, ప్రస్తుతం పరిపాలిస్తున్న వారు, వీరెవరికీ కూడా ఈ పోలవరం పూర్తి కావాలని లేదు. దీన్ని గాలిలో వేలాడదీస్తూనే ఉన్నారు. साथियों, आपके लिए इस प्रोजेक्ट की अहमियत हम भली भांति समझते हैं और इसलिए हमारी सरकार ने अपनी पहली ही कैबिनेट बैठक में पोलावरम को राष्ट्रीय प्रोजेक्ट घोषित कर दिया था। इसमें कोई अड़चन न आए, इसके लिए हमने हर स्तर पर प्रयास किया। इसके लिए अब तक लगभग 7,000 करोड़ रुपए, याद रखिए कितने, 7,000 करोड़ रुपए आंध्र प्रदेश सरकार को रिलीज भी किए जा चुके हैं। మిత్రులారా, గుర్తుపెట్టుకోండి,
ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత ముఖ్యమైనదనే విషయాన్ని తెలిసిన మన కేంద్ర ప్రభుత్వం శ్రీ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలోనే మంత్రుల సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుని జాతీయ పథకంగా ప్రకటించింది. కేవలం ప్రకటన మాత్రమే పరిమితం కాలేదు. 70,000 కోట్ల రూపాయలు. చెప్పండి ఒకసారి ఎంత? సారీ 7,000 కోట్ల రూపాయలు. చెప్పండి 7,000 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది మన ప్రభుత్వము. लेकिन सच्चाई यही है कि पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, दूसरी तरफ इस प्रोजेक्ट को लटका रही है। उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। మిత్రులారా, ఇంత ప్రయత్నం చేసినప్పటికీ, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ పోలవరం పథకాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి మాత్రము మనల్ని పరిపాలిస్తున్న ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి ఏదో రకంగా ఎప్పటికప్పుడు ఖర్చు అంచనాలు పెంచుతూ ఎక్కువ డబ్బు పొందుతూ దాన్నంతా ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మన పరిపాలిస్తున్న నాయకులకి ఒక ఏటీఎం లాంటిది. అందులో డబ్బు విత్డ్రా చేసుకుంటూ ఉండడమే, తీసుకుంటూ ఉండడమే, దాన్ని తమ ఖజానాకి మార్పు చేసుకుంటూ ఉండడమే. కాబట్టి ఖర్చు అంచనాలు పెంచుతూ పోతూనే ఉన్నారు. రెండో పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ రైతుల కన్నీళ్లు తొలగుతాయి, ఈ రైతులకు శాంతి కలుగుతుంది, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుఖము శాంతి కలుగుతాయి. కానీ ఇదేమీ పట్టని ఈ ప్రభుత్వము కేవలము తమ కమిషన్ల కోసమని చెప్పని పోలవరం అంచనాలు పెంచుతూనే వచ్చారు. పోలవరం పథకాన్ని పూర్తి చేయకుండా అడ్డం పడుతూ ఉన్నారు. प्रोजेक्ट की कीमत बढ़ाने का यह खेल खेलकर यूटन बाबू किसका फायदा करना चाहते हैं, ये आप भली भांति जानते हैं। ये प्रोजेक्ट इस बात का जीता जागता उदाहरण है कि इनकी नीयत क्या है। क्या ये यहाँ के किसानों, यहाँ के लोगों से बहुत बड़ा धोखा है कि नहीं है? ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకి అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో మీ యూటర్న్ బాబు గారు అనేది మీకందరికీ బాగా తెలుసు. ఈ దేశంలో ఉన్న రైతుల యొక్క క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం వారు ఆలోచిస్తున్నారు, ఆ విషయం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ऐसे धोखों से बचने के लिए, ऐसी परियोजनाओं को पूरा करने के लिए आंध्र प्रदेश और केंद्र दोनों ही जगह एनडीए की सरकार होना आवश्यक है. అయ్యా, ఇటువంటి దేశద్రోహుల నుంచి, వంచనకారుల నుంచి ఈ దేశాన్ని కాపాడేయాలంటే ఆంధ్రప్రదేశ్లో, అటు కేంద్రంలో, ఢిల్లీలో 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. साथियों, हमारी सरकार ने किसानों के हित में भी अनेक बड़े फैसले लिए हैं. धान सहित 22 फसलों का समर्थन मूल्य लागत का 1.5 गुना किया गया है. दिसंबर में केंद्र सरकार ने एक और बड़ा फैसला कोपरा से जुड़े किसानों के लिए किया है. कोपरा के समर्थन मूल्य में 2000 से 2200 रुपये प्रति क्विंटल तक की बढ़ोतरी की गई है.
అదే రకంగా మన కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో రైతుల మేలు కోసం కూడా అనేక పథకాలను తీసుకుంది. ధాన్యంతో కలిపి 22 రకాల పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి గిట్టుబాటు ధరని 2.5 రెట్లు పెంచింది. అదే రకంగా మనకందరికీ సంబంధం కలిగి ఉన్న కొబ్బరికాయతో చేసే కురిడి ఏదైతే ఉందో కురిడి యొక్క గిట్టుబాటు ధరని 2000 నుంచి 2200 రూపాయల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. लेकिन यहाँ के यूटन बाबू तो किसानों के बारे में सोचने की उनको फुर्सत ही नहीं है। इनका पसंदीदा काम है केंद्र की योजनाओं पर अपना स्टिकर चिपका देना। ठीक वैसे ही जैसे उन्होंने पीएम किसान सम्मान निधि योजना के साथ किया है। इस योजना का लाभ आंध्र के लाखों किसानों को मिलना शुरू हो गया है, लेकिन स्टिकर बाबू श्रेय भी खुद लेने की फिराक में घूमते रहते हैं। పాపం మన ఈ స్టిక్కర్ బాబు గారికి ఈ రైతుల గురించి ఆలోచించడానికి తీరిక లేదు. వారికి అత్యంత ఇష్టమైన పని ఏమిటంటే ప్రతి కేంద్ర పథకం మీద వారి స్టిక్కర్ తగిలించుకోవడం. కేంద్ర